హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిన్నమ్మ వంటిల్లు. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ బోటీ ఫ్రై చేసుకోబోతున్నామండి. బోటీని బాగా క్లీన్ చేసుకోవాలండి. నేను 4 సార్లు వేడి నీటిలో కడుక్కున్నానండి. బాగా క్లీన్ చేసుకున్నాను. ఇది ఎందుకంటే మీకు కడగడం ఇవన్నీ నేను చూపించలేదు, చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇది వేరే వీడియోలో నేను క్లీన్ చేయడం చూపిస్తానండి. ఈ వీడియోలో క్లీన్ చేయడం చూపించడం అవ్వడం లేదు. ఇవ్వటండి నేను బోటీ క్లీన్ చేసి వేడి నీళ్ళలో ఉడికించుకుని ఇలా పక్కకు తీసుకోవాలండి. చూడండి పొగలు వస్తున్నాయి. పక్కకు తీసుకొని మనం పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో వేసుకోవాలండి. ఇప్పుడు బోటీ ఫ్రైకి మనం 6-7 విజిల్ వచ్చిన వరకు దీన్ని బాగా మనం ఉడికించాలండి బోటీని. అలాగే కొంచెం పసుపు వేసుకుందామండి. అందులోన నీసు వాసన రాదండి పసుపు వేసామంటే బోటీలోన. ఇక చూసారా, ఒక ఆనియన్ కోసి ఇలా వేసుకోవాలి, ఆనియన్ ముక్కలు. ఎందుకంటే ఆ స్మెల్ అనేది ఆ బోటీకి పడుతుందండి. బోటీకి పడితే మనకి స్మెల్ రాదండి. అందుకు ఇలా బోటీ ములిగినంత వరకు మనం వాటర్ వేసుకోవాలండి. అందులోనే బోటీ తింటే మనకి చికెన్ మటన్ అంత వేడి అనేది ఉండదండి. చాలా చలవండి బోటీ, ఎవరైనా తినొచ్చు. 8 విజిల్ వరకు దీన్ని ఉడికించుకుందాం. లేతదనుకోండి 4 విజిల్స్ అయితే అయిపోతుందండి. లేత పొట్టేలు అనుకోండి, ఇది కొంచెం ముదరది. నేను కొంచెం పెద్ద పొట్టేలు బోటీ తీసుకున్నాను, అందుకనే దీన్ని మనం 8 విజిల్ వరకు ఉడికించుకుందామండి. 10 విజిల్ వరకు దీన్ని ఉడికించుకున్నామండి. పక్కకు దించుకుందాం. పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుందామండి. ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, దీనికి ఫ్రై కదండి. ఒక 7 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఇలా చీలుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ముందు కొంచెం పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఒక 1/4 కిలో ఉల్లిపాయలు. ఇవి ఒక బోటీ సంచికి ఒక 1/4 కిలో ఉల్లిపాయల వరకు పడతాయండి ఫ్రైకి. ఒక 1/4 కిలో ఉల్లిపాయలు తీసుకున్నాను నేను. లైట్ గోల్డెన్ కలర్ లో మనం ఆనియన్ ని వేయించుకోవాలండి. ముందు మనకి ఆనియన్స్ తొందరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మనం వేసుకుంటే తొందరగా మనకి ఆనియన్స్ వేగిపోతాయండి. చిన్న టీ స్పూన్ తో పసుపు వేద్దామండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. కలుపుతూ ఉండాలండి, లేదంటే అడుగు మాడిపోద్ది. 3 స్పూన్ల వరకు నేను కారం వేసానండి. ఎందుకంటే బోటీకి కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, అందుకని 3 స్పూన్ల వరకు నేను కారం వేసానండి. ఇదంతా మొత్తం బాగా కలుపుకోవాలండి దీన్ని. ఇప్పుడు మనం ఉడికించుకున్నాం కదండి, ఇందాక బోటీని ఇలా వేసుకోవాలండి. బోటీని వాటర్ వేయకుండా ఓన్లీ బోటీనే వేసుకోవాలండి. ఇందులో మనం ఉడికించుకునే వాటర్ని పక్కన పెట్టుకోవాలండి, వేయకూడదు. ఇప్పుడు బోటీ వేసాం కదండి, మొత్తం ఇదంతా ఇలా కలుపుకోవాలి ఒకసారి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మసాలా వేసుకుందాము. మసాలా రెడీ చేసుకుందామండి. 1 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి, చిన్న టీ స్పూన్తో 2 స్పూన్లు ధనియాల పొడి వేసానండి. అలాగే వేపిన జీలకర్ర అండి. ఇది వేయించిన ధనియాల పొడి, వేపిన జీలకర్ర పొడి వేసుకోవాలండి. జీలకర్ర పొడి అయితే మరి ఎక్కువ వేసుకోకూడదండి. జీలకర్ర పొడి మీద ఇలా మూత పెట్టుకోవాలండి. కొంతసేపు సిమ్లో మంట పెట్టుకొని, మరి హైలో పెట్టుకోవద్దు. ఇంచి చెక్క అండి, ఒక 5 యాలకులు, చిన్న పువ్వు, 4 లవంగాలండి. మసాలా అంతేనండి. పచ్చ దంచుకొని వేసుకుందామండి. మనం ఇలా దంచుకొని వేసుకోవాలండి మసాలాని. ఒక 10 ఎల్లుల్లి రెబ్బలు
కచ్చపచ్చ కొట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఇలాగా కచ్చపచ్చ దంచుకోవాలండి వెల్లుల్లిని, మరీ మెత్తగా కాకుండా ఇగో ఇలా వేసుకోవాలండి. బాగా కొత్తిమీర వేసుకొని లాస్ట్ లో దించే ముందు వేసుకుంటే కొత్తిమీర బాగుంటుందండి. మనకి రెడీ అయిపోయింది బోటి ఫ్రై, చక్కగా రెడీ అయింది. ఒక బౌల్లోకి మనం ఈ బోటి ఫ్రైని సర్వ్ చేసుకుందామండి. దీన్ని తిన్నామంటే మనకి జలుబు తొందరగా పోతదండి. చాలా చలవండి బోటి కూర. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ నొక్కండి, మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్నమ్మ వంటిల్లు.